ఓం శ్రీ పరమాత్మనే నమః. లోకహితం కోసం అందరూ విహిత కర్మలను ఆచరించవలసిన అవసరం తెలుపుతూ, జ్ఞాని అయిన వారు కూడా కర్తవ్య కర్మలను ఆచరించుట యుక్తమని వారిని ప్రోత్సహించుచున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. సక్తాః కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత కుర్యాద్విద్వాంస్తథా సక్తః చికీర్షుర్లోక సంగ్రహం. ఓ భారత, అర్జున, అజ్ఞానులు కర్మలయందు ఆసక్తులై వాటిని ఆచరించినట్లుగా విద్వాంసుడు కూడా లోకహితార్థమై ఆసక్తిరహితుడై కర్మలను ఆచరింపవలెను. శ్లోకంలో కర్మని అన్నారు. ఇక్కడ కర్మని అనగా తమ తమ వర్ణాశ్రమ స్వభావ పరిస్థితులను అనుసరించి చేయబడు శాస్త్రవిహిత కర్తవ్య కర్మలు అని అర్థము. లోక సంగ్రహం చికీర్షుః అన్నారు. లోకహితమును చేయగోరు వారై అనగా జ్ఞాని అయిన వారు కేవలం లోకహితార్థమై ఆసక్తి లేకుండా కర్మలను చేయుదురు. అందులో వారికి ఎలాంటి స్వార్థపరమైనటువంటి ఉద్దేశం ఏదీ ఉండదు. న బుద్ధిభేదం జనయేత్ అజ్ఞానాం కర్మ సంగినాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్తః సమాచరన్. పరమాత్మ స్వరూపమునందు నిశ్చల స్థితిని పొందిన జ్ఞాని శాస్త్రవిహిత కర్మలను ఫలాసక్తితో ఆచరించు అజ్ఞానుల బుద్ధులను భ్రమకు లోను చేయరాదు. అనగా కర్మలయందు వారికి అశ్రద్ధను కలిగింపరాదు. పైగా తాను కూడా శాస్త్రవిహితములైన సమస్త కర్మలను చక్కగా చేయుచు వారితో కూడా అట్లే చేయింపవలెను. అనగా జ్ఞానులు తమ ఆచరణముల ద్వారా, ఉపదేశముల ద్వారా అజ్ఞానుల అంతఃకరణముల యందు కల ఆసక్తి కోరికలను తొలగించుచు కర్తవ్య కర్మలు శ్రద్ధతో ఆచరించుటకు వారిని ప్రోత్సహించవలెను. ఇలా జ్ఞాని లోకహితార్థమై శాస్త్రవిహిత కర్మలను తాను చేయుచూ ఇతరుల చేత కూడా చేయించవలెను అని భావము. ప్రకృతేః క్రియమానాని గుణైః కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే. వాస్తవముగా కర్మలన్నీయును అన్ని విధముల ప్రకృతి గుణముల ద్వారానే చేయబడుచుండును. అహంకార విమూఢాత్ముడు అనగా అహంకారముచే మోహితమైన అంతఃకరణము గల అజ్ఞాని ఈ కర్మలకు నేనే కర్తను అని భావించును. ప్రకృతి నుండి ఉత్పన్నములైన సత్వ, రజస్సు, తమోగుణములే బుద్ధి, అహంకారము, మనస్సు, ఆకాశాది పంచ సూక్ష్మ మహాభూతములు, శ్రోత్రాది దశేంద్రియములు, శబ్దాది పంచ విషయములు అను 23 తత్వరూపములుగా పరిణతి చెందినవి. ఇవి అన్నియును ప్రకృతి యొక్క గుణములు. వీటి వలన అంతఃకరణము మరియు ఇంద్రియములు విషయములను గ్రహించును. అహంకార విమూఢాత్మ అన్నారు శ్లోకంలో. అనగా వివేక శక్తి లేని అజ్ఞాని అని అర్థము. ఇటువంటి అజ్ఞాని ఆత్మ అనాత్మ వస్తు వివేచనను సరిగా చేయజాలడు. ఈ శరీరమే నేను అనే అహంకారముతో ఉండును. శాశ్వతమైన ఆత్మని నేను అని తెలుసుకోలేడు. శ్లోకంలో చెప్పిన విధముగా అజ్ఞాని తాను చేసే కర్మలకు తానే కర్త అని భావించును. నిజానికి ఆత్మకు కర్మలకు ఎలాంటి సంబంధము ఉండదు. కానీ ఈ విషయము అజ్ఞాని బుద్ధికి బోధపడదు. కర్మలు నిశ్చయించు వాడను సంకల్పించు వాడను కూడా నేనే అనే అహంకారముతో తాను కర్మలు చేయును. అనగా తినుట, చూచుట, వినుట, త్రాగుట, నిద్రించుట, నడుచుట మొదలైన కర్మలన్నీ చేస్తున్నది నేనే అని భావించును. అందువలన అతనికి కర్మలతో బంధం ఏర్పడును.
ఆ కర్మ ఫలములను అనుభవించుటకై అతడు మాటి మాటికి జన్మ మృత్యురూప సంసార చక్రమునందు పరిభ్రమింపవలసి వచ్చును. ఈ విధముగా భగవానుడు కర్మల విషయమును, అజ్ఞానముల అహంకార విషయములను తెలిపెను. జై శ్రీరామ్. స్వస్తి.